అందరికీ నమస్కారం. నా ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం చాలా ఈజీగా హోటల్ స్టైల్‌లో కరకరలాడే పెసరెట్, ఆనియన్ పెసరెట్ మరియు దానికి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దాం రండి. మీకు అసలు పెసరెట్ దోస రాకపోతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సూపర్‌గా టేస్ట్ బాగా కుదురుతుంది. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు టేస్ట్ ఎలా ఉందో గూడా నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. నేను పెసర్లొచ్చేసి 3 గ్లాసెస్ తీసేసుకున్నాను. ఒక బౌల్‌లో వేసేసుకొని వీటిని వాష్ చేసేసుకుంటున్నాను. పెసర్లను ఒక 3, 4 టైమ్స్ వాష్ చేసేసుకొని 3 గ్లాసులు పెసర్లకొచ్చేసి ఒక గ్లాస్ రైస్, ఒక గ్లాస్ మినపప్పు యాడ్ చేసేసి ఒక 2 టైమ్స్ కడుక్కొని పక్కనుంచుకోవాలి. ఒక 6 గంటలు మనకి నానాలి. నానిన తర్వాత ఈ వాటర్ మొత్తం రిమూవ్ చేసేసి దాన్ని పెసర్లని మొత్తం మిక్సీలో ఒక దోస పిండిలాగా పట్టుకోవాలి. దీంట్లో పెసర్లనేది యాడ్ చేసేసి ఒక 6 పచ్చిమిర్చి, అలాగే అల్లం ముక్క, కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని దోస బ్యాటర్‌లాగా మనం పట్టుకోవాలి. మరి దోస పిండిలాగా మరి లూజ్ కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా మనం పెసరట్టు పట్టుకోవాలి. లూజ్‌గా పట్టుకుంటే మనకి దోసలు రావు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ వీడియోలో చూసినట్టు మీరు పట్టేసుకోవాలి మిక్సీలో. చూడండి. పిల్లలు ఈ విధంగా పెసరట్లు ఇవ్వడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది. మొలకలు లేకపోతే పెసరట్టు దోస తింటే చాలా మంచిది. అలాగే మిగిలిపోయిన పెసర్లను కూడా దీంట్లో వేసేసి నేను మిక్స్ అనేది పట్టేస్తున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ నేను వీడియోలో చూపించే విధంగా మీరు పట్టుకొని ఉంచుకోవాలి. పెసరట్టు దోస పిండి రెడీ అయిపోయింది కాబట్టి నేను ఒక సర్వింగ్ బౌల్‌లో తీసేసుకొని పక్కనుంచుకున్నాను. ఈలోపు ఈ పెసరట్టుకి పర్ఫెక్ట్‌గా అల్లం చట్నీ ప్రిపరేషన్ చేస్తున్నాను. స్టవ్ అనేది ఆన్ చేసేసి ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసేస్తున్నాను. మనం మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఎండుమిర్చి వేసేసుకున్నాను. కొద్దిగా శనగపప్పు, ఒక స్పూన్, అలాగే ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ధనియాలు, కొద్దిగా జీలకర్ర. జీలకర్ర వచ్చేసి డైజెస్ట్ కావడానికి, శనగపప్పు కొంచెం టేస్ట్ రావడానికి, మినపప్పు చాలా మంచిది కదండీ. మీడియం ఫ్లేమ్‌లో ఇవి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం ముక్కలు వేసేసుకున్నాను. అలాగే ఎల్లిపాయలొచ్చేసి ఒక 4 తీసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది మనకి ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రై అవ్వాలి. దీంట్లో కొద్దిగా టమాటా ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా నేను చింతపండు కూడా యాడ్ చేసేస్తున్నాను. మనం చింతపండు ఏస్తే ఇది మనకు 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. మనకెప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్‌లో నుంచి పెట్టుకోవచ్చు. ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి నేను ఇది మొత్తం మిక్సీ దాంట్లో వేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో కొద్దిగా బెల్లం అనేది యాడ్ చేసేస్తున్నాను. కొద్దిగా బెల్లం, అలాగే ఉప్పు, కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేస్తున్నాను. బెల్లం ఏస్తే మనకు అల్లం కొంచెం ఘాటు ఉంటుంది గదా! తగలకుండా పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. చాలా బావుంటుంది. హెల్త్‌కి చాలా మంచిది అల్లం. గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్నా, అలాగే జలుబు, దగ్గు ఉన్న అల్లం వాటర్ గానీ, అల్లం తీసుకుంటే చాలా మంచిది. అల్లం చట్నీ రెడీ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసుకున్నాను ఒక సర్వింగ్ బౌల్‌లో. ఇప్పుడు పెసరట్టు దోస ఎలా చేస్తున్నా అంటే స్టవ్ అనేది ఆన్ చేసేసి ఒక ప్యాన్ తీసేసుకొని నేను పెసరట్టుని ఈ విధంగా రౌండ్ సర్కిల్‌లో దోసలా వేసేస్తున్నాను. దీనిపైన ఉల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసేస్తున్నాను. జీలకర్ర, కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసేసి రౌండ్ సర్కిల్‌లో మనం ఈ దోస తీసేసుకొని ఒక ప్లేట్‌లో సర్వింగ్ ప్లేట్‌లో తీసేసుకుంటే ఆనియన్ పెసరట్టు దోస రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. అల్లం చట్నీ కూడా దీంట్లో వేస్తున్నాను. సేమ్ హోటల్ స్టైల్‌లోనే ఉంటుంది. ఆనియన్ దోస రెడీ. టేస్ట్ చూస్తున్నానిప్పుడు. చూస్తుంటేనే నోరు లాలాజలం వచ్చేస్తుంది. అబ్బా! తిన్నా కొద్దికి తినాలనిపిస్తుందండి. ఇలాంటి పెసరట్టు దోసలు ఎన్నైనా తినేయొచ్చండి. తగ్గేదేలే.
నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ పెసరట్టు దోశ రెడీ చేస్తున్నాను. అలాగే పెసరట్టు దోశ ఈ విధంగా రౌండ్ సర్కిల్‌లో వేసేసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసేస్తున్నాను. పెసరట్టు దోశ 2 పక్కల కాల్చుకుంటే మనకి ఎంతో హెల్తీ పెసరట్టు దోశ రెడీ అయిపోతుంది. చూడండి, పెసరట్టు దోశ రెడీ అయిపోయింది కాబట్టి నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసి నేను సర్వింగ్ ప్లేట్లో వేసేసుకుంటున్నాను. ఎంతో హెల్తీ పర్ఫెక్ట్ పెసరట్టు దోశ రెడీ అయిపోయింది. సూపర్‌గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.